సిఐ గారికి కిరణ్మయి గారి విషయం చెప్పాలి. మంజు, సార్, ఏం ఆలోచిస్తున్నావు? మీకు ఒక విషయం చెప్పాలి సార్. చెప్పు మంజు, ఏంటది? మినిస్టర్ కిరణ్మయి గారిని బెదిరించాడు సార్. ఏదేదో మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చాడంట. వార్నింగ్ ఇచ్చాడా? కిరణ్మయి గారు వాడికి ఏ రకంగా చూసినా అడ్డం కాదే. ఆవిడ వీడితో ఏ రోజున కూడా గొడవకు వెళ్ళింది కూడా లేదు కదా. అలాంటిది మినిస్టర్ కిరణ్మయి గారికి ఎందుకు వార్నింగ్ ఇచ్చినట్టు? మీరు మినిస్టర్ గారికి అడ్డు రాకుండా చూడమని మేడంని బెదిరించాడు సార్. వాట్? అవును సార్. ఏంటి మంజు, అసలేం జరుగుతుంది? అసలు వాడికి బుర్రుందా? ఉంటే అది పనిచేస్తుందా? వాడు చేసే వెధవ పనులకు అడ్డుపడుతున్నాను, రైట్. కబ్జాలను అరికడుతున్నాను, రైట్. వాడు ఓటుకు నోటు పంచబోతుంటే అడ్డుపడుతున్నాను, అది కూడా రైట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. నాకు కన్ఫ్యూజన్గా ఉంది, క్లారిటీ దొరకట్లేదు. నాకు ఎలాంటి సంబంధం లేని లాయర్ కిరణ్మయి గారిని బెదిరించడం ఏంటి? నీకేమైనా అర్థం అవుతుందా? నాకు ఫస్ట్లో ఏం అర్థం కాలేదు సార్. తర్వాత కిరణ్మయి గారు చెప్పాక అర్థమైంది సార్. ఏం చెప్పింది? సత్య మీద ఫోకస్ పెట్టాడు, మా పొలిటికల్ కెరియర్ మీద బురద చల్లుతున్నాడు. విక్రమ్ గారు చేసే పనుల వల్ల సత్య రిస్క్లో పడతాడు. సత్య రిస్క్లో పడ్డాడు అంటే మంజు ఇబ్బంది పడుతుంది. మీకు సిఐ బాగానే పరిచయం కాబట్టి వాళ్ళు చేసే పనులకు మీరు అడ్డుపడొద్దని చెప్పమని కిరణ్మయి గారితో చెప్పాడంటే సార్. కథ క్లారిటీగా అర్థమవుతుంది. నాకున్న పరిచయస్తులతో కూడా నాతో బేరసారాలు ఆడతాడని అర్థమవుతుంది. నేను మా అమ్మ చెప్పిన డ్యూటీ విషయంలో వినను. అలాంటిది ఆ కిరణ్మయి చెప్తే నేను వింటానా? నెవర్ మంజు. వాడు కిరణ్మయి గారిని బెదిరించి తప్పు చేశాడు. ఇప్పుడేం చేద్దాం సార్? మనం చేసేదేం లేదు. వాడు ఎవరినైతే బెదిరించి వార్నింగ్ ఇచ్చాడో వాళ్లే వచ్చి ఆ మినిస్టర్ మీద కేసు పెట్టాలి. మనకు రిటర్న్గా రాసివ్వాలి. అప్పుడు ఆ సార్ని పోలీస్ మర్యాదలతో తీసుకొచ్చి కూర్చోబెట్టొచ్చు. మీ కిరణ్మయి మేడం ఆ మినిస్టర్ మీద కంప్లైంట్ ఇస్తుందా? నేను ఇప్పిస్తాను సార్. నువ్వు నిజంగా కంప్లైంట్ ఇప్పించు మంజు. మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. అలాగే సార్. నేను ఇప్పుడే కిరణ్మయి గారిని పిలిపిస్తాను సార్. నమస్కారం మేడం గారు. మినిస్టర్ గారు నమస్కారం. నమస్కారం. కబుర్ చేస్తుంటే మేమే వచ్చేవాళ్ళం కదా. ఇది నా సత్య ఇళ్ళమ్మా. సత్య ఇళ్ళంటే నా ఇల్లు. ఇక్కడికి వచ్చే అధికారం నాకు ఎప్పుడైనా ఉంటుంది. మీరు మా మీద చూపిస్తున్న అభిమానానికి నేను ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను సార్. అయ్యో అలాగే నిలబడ్డారే. కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. మినిస్టర్ గారు, ఇది మీ ఇల్లే సార్. సాక్షాత్తు దేవుడే మా ఇంటికి దిగొచ్చినట్టుగా ఉంది. మినిస్టర్ గారు, ఏం తీసుకుంటారు? పళ్ళరసం తాగుతారా? వద్దమ్మా, కొంచెం కాఫీ తీసుకుంటాను. ఓ, కాఫీ నేను బ్రహ్మాండంగా పెడతాను మినిస్టర్ గారు. తీసుకొచ్చిస్తాను. అన్నొచ్చారు. అన్నా, ఎంతసేపు అయిందన్నా వచ్చి? ఇప్పుడే వచ్చాను సత్య, కూర్చో. అన్నా ఏంటన్నా, ఏమన్నా పనుందా? ఏమీ లేదు సత్య, నిన్ను నేను యూత్ ప్రెసిడెంట్ చేశాను. మీ కుటుంబం మొత్తం నాకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు మీ కుటుంబానికి ఇంకా ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాను. కొన్ని నామినేటెడ్ పదవులున్నాయి. అవి ఎవరికో ఒకరికి అంటగట్టే బదులు నన్ను సొంత మనిషిగా చూసే మీకే ఆ పదవులు ఎందుకు ఇవ్వకూడదా అనిపించింది. ఆ విషయమే అమ్మతో మాట్లాడదామని వచ్చాను. అమ్మా అమ్మా, కాఫీ తీసుకొనిరా, మినిస్టర్ గారు వచ్చారు. చూశాను సత్య, కాఫీ తేవడానికి వెళ్ళాను. అన్నా, మంజు మీ మీద ఆ కిరణ్మయికి మీరు వార్నింగ్ ఇచ్చారని చెప్పినప్పుడు మేమంతా మీ మీద గౌరవంతో మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్నకి అనవసరంగా తలనొప్పి కలిగించామనే బాధతో తిరిగి ఇంటికి వచ్చాం. ఇప్పుడు మీరు ఇక్కడికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అలా కూడా బాధపడకూడదనే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను సత్య.
నీ కోసం ఎవరో కార్యకర్తలు వచ్చారు. ముందు వెళ్ళి వాళ్ళని కలిసిరా. అవునా? సరే అన్న, వాళ్ళతో మాట్లాడొచ్చేస్తాను. వెళ్ళి సత్య. కూర్చోండి మనమ్మ గారు. ఆ, అవును మనమ్మ గారు, మీ వడ్డీ వ్యాపారం ఎలా ఉంది? హా, ఏం వడ్డీ వ్యాపారం లేండి. ఇచ్చేటప్పుడు దేవతలా చూస్తారు, తిరిగి నేను అడిగేటప్పుడు దయ్యంలాగా చూస్తున్నారు జనం. వడ్డీ వ్యాపారం అంత బాగోలేదండి. మనీతో బిజినెస్ అంటే ఈ రోజుల్లో చాలా కష్టమే మనమ్మ గారు. హ్మ్, వడ్డీ వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అంటున్నారుగా. ఆ ఉమెన్స్ క్లబ్ ఉంది, దానికి ప్రెసిడెంట్గా ఉంటారా? మీరే ఏకగ్రీవంగా ఎన్నికేటట్టు నేను చూస్తాను. అవునా సార్? నిజంగానా? అవును మనమ్మ గారు, మీరు ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉంటే లేడీస్ ఓట్ బ్యాంక్ అంతా నా వెనకే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండాలి. మిగతా సంగతంతా నేను చూసుకుంటాను. చూసావురా సత్య, మినిస్టర్ గారు నన్ను ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉండమంటున్నారు. ఇలాంటి మంచి వ్యక్తికి నీకు తగు పెట్టాలని చూస్తోందిరా నీ భార్య. మనమ్మ గారు, ఇప్పుడు మీ కోడల టాపిక్ అవసరమా?